యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో ఈ వాక్యం ఉంది. నేను నిన్ను అంటే మనము దేవుణ్ణి ఎన్నుకోలేదు, దేవుడు మనల్ని ఎన్నుకున్నప్పుడు చాలా ముఖ్యమైన పాత్రలు ఇస్తాడు అన్నట్టు. మొన్న చిన్న కాకానికి నేను వెళ్ళాను ఫాదర్, సాక్ష్యం కోసం కాదు ఫాదర్, 2 days ప్రేయర్ మీటింగ్ ఉండే నాకు. ఆల్మోస్ట్ ప్రేయర్ మీటింగ్ నడిపించడానికి నాకు అంటే వెళ్తానే ఉంటాను ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో. సో అక్కడ నన్ను అంటే ఈ సంవత్సరం చేసిన అద్భుతం చెప్తున్నాను. అక్కడ ఫాదర్ ఫస్ట్ కాల్ చేశారు, నా నంబర్ వేరే వాళ్ళు ఇచ్చారు మ్యూజిషియన్. సో నన్ను పిలవడానికి కాల్ చేశారు ఫాదర్ చేస్తే నేను మాట్లాడాను, వస్తానని ఒప్పుకున్నాను, ఆ ప్రోగ్రామ్కి వస్తాను. ఈ మన ఏప్రిల్ మన లెంట్ సీజన్లో 17, 18కి నాకు ప్రోగ్రామ్ ఉండే అక్కడ. సో వాళ్ళు నా ఫోటో అడిగారు ఫాదర్. నాకు అర్థం కాలేదు, ఫోటో ఎందుకు అడుగుతున్నారు నాకు అంటే డీటెయిల్స్ నాకు ఏం చెప్పలేదు. అమ్మ నీ ఫోటో పంపి అని ఫాదర్ నాకు కాల్ చేశారు. సో ఫోటో అంటే నేను ఒక 2-3 days తర్వాత ఆపేసి ఆ తర్వాత మళ్ళీ ఫాదర్ చెప్పారు, మీకు ఒక బ్యానర్ చెప్పియాలమ్మా, ఫోటో ఉంటే పంపియండి అన్నారు. సో ఆ తర్వాత నేను మామూలు ఫోటో ఒకటి పంపించాను. ఆ ఫోటో పంపించినాక పైన ఏమో ఫాదర్ జ్యోతిరాజ్ అని ఇంతకుముందు ఆ ఫాదర్ వచ్చారు, ముఖ్యమైన ప్రసంగి. ఆ తర్వాత ఫాదర్ కింద నా ఫోటో పెట్టేసి ఆ కింద ముఖ్యమైన దేవుడు ఎన్నికలో ఒకవేళ మనం ఉంటే, దేవుడు మనల్ని ఎన్నుకుంటే మన జీవితంలో జరిగే కార్యాలు ఇవి ఫాదర్. దేనికి పనికిరాను ఫాదర్ నేను, అంటే నా జీవితం ఏంది నాకు తెలుసు ఫాదర్. నేను ఈ సాక్ష్యం చెప్పొద్దు కూడా, అంటే అనేక చోట్లలో దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. అంటే నేను చదువుకోలేదు, అంటే నన్ను నేను తగ్గించుకున్నప్పుడే దేవుళ్ళో నేను హెచ్చింపబడతాను. ఎక్కడైతే నేను దేవుడు చేసిన మేలు ఏది కూడా నేను మర్చిపోయాను అంటే నేను ఆయనకి సాక్షిగా ఉండలేను. అపోస్తుల కార్యం 1:8 ప్రకారం నా సాక్ష్యం. ఆయన ఆత్మ మన పైకి వచ్చినప్పుడు మనం శక్తిని పొందుకుంటాము ఫాదర్. అది మనము చనిపోయే వరకు భూది గంతంల వరకు కూడా ఆయనకి సాక్షులై ఉండాలి అంటున్నాడు దేవుడు. అపోస్తులని అన్న మాట అది. అదే రీతిగా మనల్ని అనుకున్నాడు. నేను అదే రీతిగా అదే విధంగా నేను దేవుడు సేవ చేయాలని ఒక చాలా ఆశ, దాహం ఫాదర్. సో మీరు ఇలానే మంచిగా ఆ దేవుని వాక్యమును సాక్ష్యమును ఇంకా 10గురికి పంచాలని ఆశిస్తున్నాం. అయితే దీనికంటే కూడా ఒక ప్రత్యేకమైన మీరు ఈ కరిస్మాటిక్లకి ఎలా ప్రవేశించారు? ఇప్పుడు మీ ఆయన్ని పెళ్లి చేసుకున్నారు, గుడికి వెళ్తున్నారు, నీ భక్తి వ్యక్తిగతంగానే ఉంది. ఇంకొంచెం ఎక్కువైతే కుటుంబ పరంగా మీరు, మీ ఆయన, మీ బిడ్డలు గుడికి, చర్చికి డైలీ మాస్కి వెళ్తున్నారు. ఇది ఇంతవరకే. కానీ ఈ ప్రీచింగ్ తర్వాత ఈ కరిస్మాటిక్లకి ఎప్పుడు ప్రవేశించారు, ఎలా ప్రవేశించారు? ఎలా ప్రవేశించాను అంటే మన క్రీస్తు జ్యోతి ఆశ్రమం దగ్గర, అంటే మన కర్ణపురంలో మన సిరిల్ ఫాదర్ వాళ్ళు స్టార్ట్ చేశారు. సిరిల్ ఫాదర్ వాళ్ళు స్టార్ట్ చేయక ముందు నేను ఇక్కడికి వచ్చి, క్రీస్తురాజు ఫాదర్ వాళ్ళు ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకున్నాను. అంటే ముత్తంగికి వచ్చే వాళ్ళం ఫాదర్, చాలా ఇబ్బంది పడుకుంటూ. హజిపేట నుంచి ఇక్కడికి రావాలి ముత్తంగి కంటే చాలా ఇబ్బంది, చిన్న పిల్లల్ని తీసుకొని అలా ఇబ్బంది పడుకుంటూ చాలా వచ్చేదాన్ని. వచ్చేసి ఇంకా నేను ఇక్కడికి అంటే టైం దొరికినప్పట్లో వచ్చేసేటోళ్ళం మేము. అలాంటి ప్రాంతంలో దేవాది దేవుడు ఇంకా ఇక్కడ దాకా అంటే మేబీ కావచ్చు నా కోసం అనుకుంటాను కదా, ఇక్కడ నుంచి తీసి శ్రీల్ ఫాదర్ వాళ్ళు అక్కడ స్టార్ట్ చేశారు మనకు. అంటే కొన్ని రోజులు అక్కడ వాళ్ళు నడిపించారు. అంటే జీవధార సిరిల్ ఫాదర్ వాళ్ళే స్టార్ట్ చేశారు. సో అక్కడ నేను ఈ జీవధార స్టార్ట్ కాకముందు మనకు క్రీస్తు జ్యోతి ఆశ్రమం అని లోపల అక్కడ ఫాదర్ వాళ్ళు ప్రేయర్ నడిపించడానికి వచ్చేవాళ్ళు. అక్కడ బుధవారం శుక్రవారం ప్రేయర్లు ఉండేది మనకు. సో అలా నేను పక్కన కూర్చొని అలా మన వీళ్ళు ఉంటారు కదా వర్షిప్స్ నడిపించే వాళ్ళు, ఈ సిస్టర్ వాళ్ళు, ప్రేమ సిస్టర్ వాళ్ళు, వీళ్ళందరూ ఉండేది. ఒక పక్కన కూర్చొని పోయి ఫాదర్ దగ్గర పర్మిషన్ తీసుకొని, క్రీస్తురాజు ఫాదర్ దగ్గర పర్మిషన్ తీసుకున్నాను ఫాదర్. ఎందుకంటే అప్పటిదాకా నాకు తెలియదు అంటే పెళ్లి అయిన వాళ్ళు సేవ చేయొద్దా అంటే కొన్ని డౌట్స్ ఉంటాయి ఫాదర్. అది నాకు నేను వెళ్ళిపోను ఏది కూడా. ఆ ఫాదర్ దగ్గర వెళ్తే ఫాదర్ నేను నాకు చాలా అక్కడ పోయి కూర్చోవాలి, పాడాలి అని దాహం, అంటే ఆశ అని నేను ఫాదర్ దగ్గర, క్రీస్తురాజు ఫాదర్ దగ్గరికి వెళ్ళేసి నేను డైరెక్ట్ అడిగేశాను ఫాదర్. పీఠం ఇట్లా స్టేజ్ అక్కడ ఉన్నప్పుడు నేను పీఠం దగ్గర ఉన్నారు, అడిగాను. లేదమ్మా వెళ్ళేసి పాడు అన్నారు.
దేవుడు పిలుపు అనుకున్నాను ఫాదర్. ఇంకా వెళ్ళేసి పాడు అంటే సైడ్కి వచ్చి కూర్చున్నాను ఫాదర్. అప్పుడు ఏందని అంటే సరిగా మైక్స్ ఉండేవి కావు ఫాదర్, దాహం ఉండేది కానీ ఇంకా ఎవరి మైక్లు వాళ్ళకి, ఇప్పుడు తెలుసు కదా అంటే ఎవరి మైక్లు వాళ్ళకు పెడతారు, ఎక్స్ట్రా ఏం పెట్టరు, అంటే ఎవరు ఎలా నడిపిస్తారు అంటే కొంచెం డిస్టర్బెన్స్ కూడా ఫీల్ అవుతారు కదా. అంటే ఎట్లా చేసేదాన్ని అని అంటే ఫాస్టింగ్ ఉండేదాన్ని ఫాదర్. బ్రేక్ ఇస్తారు మనకు, మధ్యలో ఒక బ్రేక్ ఇస్తారు. అయితే ఇంకా జనాలు వచ్చే వరకు ఒక పాట పాడతారు అక్కడ. ఆ పాట పాడేటప్పుడు తొందరగా తినకుండా వచ్చి ఆ ప్లేస్ లో కూర్చునేదాన్ని. నేను పాడడానికి కాదు, వాళ్ళు అక్కడ పాడితే ఆ రిపీటింగ్ ఇవ్వడానికి. వాళ్ళు అటు పాడుతూ ఉంటారు, శ్వాస వాళ్ళు తీసుకునే వరకు మనం రిపీటింగ్ ఇవ్వచ్చు కదా అని అన్నం తినకుండా వచ్చి అక్కడ కూర్చొని ఆ రిపీటింగ్ ఇచ్చేదాన్ని. అంత దాహంగా. అది అవకాశమా దాహమా నాకు తెలియదు ఫాదర్. కాకపోతే అట్లా నేను అక్కడ వెళ్ళేసి అక్కడ కూర్చొని రిపీటింగ్ ఇచ్చేదాన్ని. ఒక్కొక్క రోజు మైక్ అంటే అందుబాటులో ఉండకపోయేదాన్ని. కాకపోతే ఆయన సన్నిధిలో మనం ఒక్క నిమిషం ఉన్నా కానీ అది ఎంతో ధన్యత కదా ఫాదర్. అది అట్లా ఒక్క పల్లవి కానీ చరణం కానీ రిపీట్ చేసినా కానీ ఆ రోజు అమ్మ నేను దేవుడు సేవ చేశాను ఈ రోజు అని ఒక తృప్తి ఉండేది నా మనసుకి. అలా ఇంటికి వచ్చేసేదాన్ని. అలా 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 గడుస్తూ ఇంకా అక్కడ నుంచి దేవుడు తీసుకొచ్చి జీవాధార సెంటర్లో సిరిల్ ఫాదర్ వాళ్ళు ఇంకా కొన్ని కారణాల వలన ఇంకా ఎవరికి ఇక్కడ మొత్తంగికి రావడం ఇలా కొన్ని జరిగినాయి. ఆ ప్రాంతంలో అక్కడ ఫాదర్ ప్రవీణ్ అని డైరెక్టర్ ఫాదర్ ప్రవీణ్, ఆయన ప్రాంతంలో అప్పుడు నాకు 6 years అక్కడ నేను వర్షిప్ నడిపించడానికి కానీ నేను నడిపించడానికి అంటే మెయిన్ గా నేనే మొత్తం ఫాదర్ వాళ్ళు ఇంకా నాకు అప్పచెప్పిండ్రు. ఇంకా అట్లా నేను నడిపించుకోవడము, పూజా పాటలు కానీ మ్యూజిషియన్స్ కానీ అవన్నీ చూసుకోవడము. దేవుడు 6 సంవత్సరాలు అట్లా నడిపించాడు ఫాదర్. ఇప్పుడు కూడా. కానీ ఇప్పుడు ఇంకొకటమ్మా, ఇప్పుడు నేను నా సందేహం మాత్రమే కాదు, జనులందరి సందేహం ఏమిటంటే ఒకరి తర్వాత ఒకరు వస్తానే ఉన్నారు. టీచర్స్ వస్తున్నారు, కరిస్మాటిక్ వస్తున్నారు, దేవుడు చాలా గొప్పగా అభిషేకిస్తున్నారు. తర్వాత ఇప్పుడు మన పోప్ ఫ్రాన్సిస్ గారు కూడా విలోమ పద్ధతి, పై అధికారం నుంచి కాదు కింది స్థాయి నుంచి పైకి రావాలన్నటువంటి కొత్త నినాదములు, సినడాలిటీని తీసుకుని వచ్చారు. ఆ రకంగా మీలాంటి ప్రీచర్లు, తర్వాత సింగర్స్, చర్చి జోర్స్ మీది అంటే మనది, సో అందరు కలిసి ఉన్నప్పుడే అది మంచిదిగా ఉంటుంది అనేటువంటి ఈ భావమును పోపు గారు కానీ తర్వాత అంతా వస్తున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే సందేహం ఏమిటంటే పోటీతత్వం అనేది పెరిగింది. ఒకలాంటి మీరు ఎట్లా తీసుకుంటారో నాకు తెలియదు, ఇది ప్రేక్షకుల నిమిత్తం మాత్రమే నేను అడుగుతున్నాను. ఏంటంటే మనకు బయట కూడా చాలామంది ఉన్నారు, మన సహోదర పాస్టర్లు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. ఒకానొక సమయానికి వస్తే ఇప్పుడు నేను కూడా అంతే, నాకు కూడా ఎట్లా అనిపిస్తే ఒకానొక సమయం వచ్చినప్పుడు నేనే ఎక్స్పోజ్ కావాలని ఉంటుంది. నన్ను నడిపిస్తున్న దేవుడు కానరాడు, నా మాటల్లో అదే ఉంటుంది. నేను చేసిన, నేను సాధించుకున్నా, నేను ప్రార్థన చేసిన, నేను అనేటువంటిది ఎక్కువ వస్తుంది. తర్వాత మనం వేసుకునేటువంటి బ్యానర్స్ కానీ ఫ్లెక్సీలు వేస్తారు కదా, యేసు ప్రభువుకి దేవునికి అన్నం మూల ఇంత ఉంటుంది, కానీ నా ఫోటో మాత్రం ఇంత పెద్దగా వేస్తారు. నేనంటే ఎవరైతే వాళ్ళు ప్రీచింగ్. తర్వాత మన ప్రజలు కూడా, ముఖ్యంగా మన కథోలికులు కూడా ఫాదర్ని వర్షిప్ చేస్తున్నారు. మీరు అంగీకరిస్తారో లేదు, బట్ ఇది ఒక భావన, ఒక ఆలోచన మాత్రమే. ఇప్పుడు కొన్ని గ్రూప్స్ ఉన్నాయి, కొంతమంది ఫాదర్స్ ఉన్నారు, లేకుంటే ఉన్నారు, కానీ దేవుణ్ణి ఆరాధించడం పోయి వాళ్ళని వర్షిప్ చేయడము అనేటువంటిది బాగా కనపడుతుంది, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, నీ సాక్షిగా కార్యక్రమంలో ఓ చిన్న విరామం తీసుకుందాం. ఈ తత్వంలోనే మీకు కూడా పోటీతత్వం అనేది వస్తుంది అని నేను అబ్జర్వ్ చేశాను. దీనికి మీరు ఏం చెప్తారు, ఎలా తీసుకుంటారు? పోటీ అంటే ఏముండదు ఫాదర్, నీకు ఉండకపోవచ్చు కానీ నీకు అనిపించలేదా? ఎస్, నేనేమంటాను అంటే ఫాదర్, దేవుడు ప్రణాళిక లేనిది మన జీవితంలో మనం ఏది కూడా స్టెప్ వేయలేము. ఒకటి నేనేమంటాను అని అంటే, సరే ఎవరి పోటీలు వాళ్ళకు ఉంటుంది ఫాదర్, ఆ పోటీ ఒకటి తీసేసి
పరిశుద్ధాత్మ దేవుడు ఆయన శక్తి మన పైకి వచ్చినప్పుడు మీరు సర్వం చేసేదారు, బుద్ధిగంతంల వరకు సాక్షిగా ఉండేదారు అంటున్నారు. ఆ శక్తి పొందుకున్న వాళ్ళు అంటే ఈ పోటీ కోసం ఆలోచించారేమో అని నేను అనుకుంటున్నాను. సో నేను కూడా చెప్పాలనుకున్నది కూడా నీకు అదే అన్నమాట. ఇప్పుడు ఆ పోటీ అని వాళ్ళని వీళ్ళని పోవద్దు. నువ్వు ఎప్పుడు కూడా నీ గతమును గమనించితే దేవుడు ఎంత గొప్పగా నిన్ను లేవనెత్తాడు, ఎంత గొప్పగా వినియోగించుకుంటున్నాడు అనే తత్వమేను ఎప్పటికీ కూడా దూరం చేసుకోవద్దు. ఎందుకంటే నీ వెనక మైటీ పవర్, దేవుని యొక్క అపారమైనటువంటి శక్తే నిన్ను నడిపిస్తుంది. కాబట్టి నేను కాదు, నా వెనక ఒక శక్తి ఉంది అంతే. ఆయనే నడిపిస్తున్నాడు, ఆయన పమ్మంటే పోతాను, లేకుంటే ఇంతేగానే ఉండాలి. కానీ ఇంతకు మించి రాకూడదని నా ఆలోచన. ఎందుకంటే అది మీరు గమనించి చూడండి, ఎక్కడైనా చూడండి. ఇప్పుడు నేను చెప్పాను, నన్ను నేను అనుకుంటూనే అడిగాను. నేను నిందించలేదు, నిన్నని కాదు, ఎనీబడి. ఎందుకంటే ఇదే ఒక వ్యాపార ధోరణి కూడా కనపడుతుంది. 7 కోట్లు, ప్రతి ఒక్కడు ఒక కొట్టు. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ కానీ ఎవ్రీబడి ఒక కొట్టు, ప్రతి ఒక్కరు. అదే కామన్ గుడ్ అనేటువంటిది మనకంటూ ఒకటే దేవుడు కదా, ఇది లేదు. సో ఈ భావనలోకి మీరు పడకూడదని నా చిన్న ఆశ. లేను ఫాదర్, నేను లేను. నీకుండదు ఆలోచన ఉండదు, కానీ అలా పోకూడదు. అలా పోకుండా నీకెప్పుడు కూడా నీ కళ్ళ ముందు నీ దేవుడు, నీ వెనక దేవుడు, నీ చుట్టూ దేవుడు అనేటువంటి భావన ఎల్లప్పుడూ నీకు ఉండాలని ఆశిస్తున్నాను. తర్వాత మరి దివ్యవాణి టీవీ ఛానల్ చూస్తారా మీరు? చూస్తారా? మా కోసం ఏం చేస్తారు? దివ్యవాణిలో కూడా ఒక సాక్ష్యం ఉంది ఫాదర్. ఏంటో? దివ్యవాణిలో 2017లో ఫాదర్ ముత్తంగికి రిట్రీట్ నడిపించడానికి, అంటే దేవుడు ముత్తంగిలో ఒక్కరోజు వాళ్ళు పాడే పాటలు వర్షిప్ చూసి అడిగాను అన్నట్టు. అంటే ప్రేయర్ చేసుకున్నాను, ఒక్కరోజు ముత్తంగిలో అవకాశం ఇవ్వద్దా దేవా నాకు, అంటే నేను కూడా ఒక రోజు నడిపియాలి కదా అట్లా అని ఒక ఆశ కోసం ఒక ప్రార్థన చేసుకున్నాను. చేసుకుంటే దేవాది దేవుడు ఒక్కరోజు ఇవ్వలేదు ఫాదర్, రిట్రీట్ మొత్తం వారం రోజులు నడిపించుకో అమ్మా అని. ఇంకా నెలకు ఒక్కసారి వెళ్ళేదాన్ని, నడిపించి మళ్ళీ నేను నా ఇంటికి వచ్చేసేదాన్ని ఫాదర్. వారం మొత్తం అక్కడే, సోమవారం వెళ్ళేసి శనివారం వరకు వచ్చేసేదాన్ని. అలా వెళ్తున్నప్పుడు ఒకటి అనుకొని పోయేదాన్ని, ప్రభా నీ పని నేను చేయడానికి వెళ్తున్నా కదా, మళ్ళీ వచ్చే వరకు నాకు ఏదైనా ఈ నెలలో ఒక అద్భుతం చేయి తండ్రి అని ఇంత ప్రార్థన చేసుకునేదాన్ని ఫాదర్. అయితే ఇలాగే 2017 వెళ్ళేసి వచ్చాను, మామూలుగానే వెళ్ళేసి వచ్చేసాను. ఒక్కొక్క నెలకు ఒక్కొక్క అద్భుతం చేసేది ఫాదర్ దేవుడు. సో ఆ అద్భుతంలో ఈ ఒక అద్భుతం అక్కడ వెళ్ళేసి వచ్చేసినాక ఇంకా మా పంతులు రాయప్ప అన్న, ఆయన మేరీ ఇట్లా దివ్యవాణిలో పాటలు పాడే అవకాశం ఉంది, నువ్వు వెళ్ళు అంటే లిప్ మూమెంట్ ఇచ్చేసి అప్పుడు కొత్తగా స్టార్ట్ అట్లా ఉంది వెళ్ళు అని అన్నారు. అయితే ఆ అన్న ఫస్ట్ నన్ను పాటలకు పంపించింది కూడా ఆ అన్ననే, క్వైర్లా. ఏది ఎక్కడ నుంచి దేవుడు పిలిపి వచ్చినా కాదుకూడదు అని అన్నాను ఫాదర్. అది ఏది ఉన్నా కానీ వెళ్ళిపోతాను, అంటే ఆ టైంలో నా పని అక్కడ ఉంది, అక్కడ దేవుడు పని నేను చెయ్యాలి, దాంతోనే వెళ్ళిపోతాను. నేను వెళ్ళాను, ఇంకా మా చర్చ్లో నుంచి ఒక 4 వచ్చారు, ఇంకొక అదర్ చర్చ్ నుంచి ఇంకా మొత్తం కలిపి 7 అంటే 7 మెంబర్స్ అయినాము. వెళ్ళేసి మేము పాటలు ఇచ్చారు, కిరణ్ ఫాదర్ ఉండేవారు. సో ఆయన పాటలు మాకు పంపిస్తే నేను ఒక పాట సెలెక్ట్ చేసుకున్నాను ఫాదర్. ఇంకా నా తర్వాత వాళ్ళు కూడా పాటలు తీసుకున్నారు. ఇంకా తీసుకున్నాక పాటలు ఇచ్చేటప్పుడు ఫాదర్ ఒక మాట అన్నారు, ఇక్కడ అయ్యో పెళ్లి అయిన వాళ్ళకి కాదమ్మా, ఉట్టి పెళ్లి కానోళ్ళకే, యూత్ కే అని అన్నారు. అయ్యో ఫాదర్ పెళ్లి అయిన వాళ్ళకి కాదంటున్నారు, నేనైతే 3 పిల్లల తల్లిని కదా ఫాదర్, మరి సరే ఒకవేళ దేవుడు చిత్తం అయితే నేను ఇక్కడికి వస్తాను ఫాదర్, లేకపోతే ఏం లేదు ఫాదర్ అని. ఇంకా మేము అక్కడ నుంచి అంటే సెలెక్షన్ లోపల పిలిచేసి పాటలు పాడిపించారు, మైక్ ఇట్లా కెమెరా ముందు నిలబెట్టి. అయిపోయాక ఇంకా నేను అక్కడ నుంచి మేము వెళ్ళిపోయాము, ఎవరి దారికి వాళ్ళు, సెలెక్ట్ అని అది ఏం లేదు, ఇంకా వెళ్ళండి అమ్మా మనకు కాల్ చేస్తాం మేము తర్వాత అని అనేసి మమ్మల్ని పంపించేశారు. ఆ 7గురిలో ఎవరు సెలెక్ట్ కాలేదు ఫాదర్. ఆ 7గురిలో దేవుడు మళ్ళీ నన్నే అక్కడ నిలబెట్టాడు ఫాదర్, నాకు కాల్ వచ్చింది. సో అలా నేను దివ్యవాణిలో కూడా ఒక పాట పాడాను. ఆ దివ్యవాణి ప్రేక్షకులకు చెప్పేది ఏంటిదని అంటే, మనము అంటే కొన్ని మంచం మీద ఉండే వాళ్ళు, మాస్ చూడని వాళ్ళు, మాస్లకు వెళ్ళాలి అని దాహం ఉన్న వాళ్ళు, అట్లాంటి వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఇదైతే చాలా దీవెనకరమైన ఒక ఛానల్ అనే అంటాను ఫాదర్. ఎందుకంటే ఎందుకంటే కరోనా టైంలో మేము పడిన ఆవేదన, బాధ, అంటే
అప్పుడు ఆ టైంలో మాకు ఆదుకున్నది అని అంటే ఎందుకంటే మాస్క్ అలవాటు అయిపోయి ఉన్నాం ఫాదర్. లేదు అని అంటే ఆ టైంలో మమ్మల్ని చాలా అంటే చాలా ఆ టైంలో ఆ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా మమ్మల్ని కాపాడింది అని అంటే దివ్యవాణి ఛానల్. మేము సో అంటే నశించిపోకుండా కాపాడింది అంట ఫాదర్. నేను ఆ విశ్వాసంలో అలా వాక్యాలు కానీ సేమ్ మళ్ళీ ప్రార్థనలు అంటే ఈ రోజు ఇది అంటే ఆల్మోస్ట్ అప్పుడు యూట్యూబ్లు కానీ ఇవి అన్నీ ఎక్కడ ఉన్నాయి ఫాదర్, అన్ని బంద్ అయిపోయి ఉట్టి దివ్యవాణికి అంటే టైంకి మేము కూర్చునే వాళ్ళం ఫాదర్. ఈ టైంకి ఈవెన్ మన ఈస్టర్ పండగ అప్పుడు కూడా లైవ్ అలా కూర్చొని కుటుంబంగా ఎలా అయితే మేము చర్చ్కి వెళ్తామో అలానే కూర్చొని చాలా అంటే అట్లా దివ్యవాణి టీవీతో చాలా కలెక్షన్ ఉంది చూస్తాను. చాలా నీ సాక్షిగా కార్యక్రమం కంటే నిజంగా నేను ఇంతటి దాన్ని కాదు ఫాదర్. ఇది కూడా నా దేవుడు ఒక అనుగ్రహంలోనే నేను అనుకుంటాను ఫాదర్. నా దేవుడు మహిమ అనే అనుకుంటాను. అంటే ఇంతటి దాన్ని కాదు. ఆల్మోస్ట్ నేను మిమ్మల్ని ఫాతిమా ఫీస్ట్ లో చూసాను ఫాదర్. అంటే మేము అంటే కెమెరా పట్టుకొని అంటే లేదు ఫాదర్, అక్కడ ఉండి తీస్తున్నారు. మీరు కూడా ఉన్నారు ఫాదర్. మీకు ప్రైజ్ లార్డ్ చెప్తే మీరు వినలేదు ఫాదర్. చాలా మంది ఉంటారు కదా. ఒకటి ప్రార్థన చేసుకున్నాను ఫాదర్. ఏమని అంటే ఇంతమందిలో నన్ను చూడలేకపోయినరు కదా ఫాదర్, ఆయన దేవానికి స్తోత్రం. అంటే ప్రత్యేకంగా పోయి మాట్లాడలేము కదా, ఇంత టైం లేదు కదా అని ఒక ప్రార్థన చేసుకొని ఆ మాట వదిలిపెట్టేశాను ఫాదర్. అక్కడ ఒక చిన్న ప్రేయర్ చేసుకొని వచ్చాను. దేవాది దేవుడు ఈ రోజు మీ ముందు కూర్చోబెట్టి నిజంగా కరెక్ట్ 1 month కి దేవాది దేవుడు ఇంకా మీ ముందు తీసుకొని వచ్చేసాడు ఫాదర్. చాలా మంచి సాక్ష్యం అమ్మా, చాలా సంతోషం. మంచిగా నిజంగా ఇది మాత్రము, ఈ సాక్ష్యం మాత్రము చాలా మందిని చేరబోతుంది, చాలా మందిని. ఎందుకంటే మీరు ఒక ముస్లింలై ఉండి దేవుడు ఎంత గొప్పగా మిమ్మల్ని ఎక్కడ ఆటంకం రాకుండా మళ్ళీ నీకు వ్యక్తిగతంగా మరి ముఖ్యంగా మీ సంఘం నుండి ఇబ్బంది రాకుండా, కమ్యూనిటీ నుండి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా దేవుడు కాపాడి ఉన్నాడు. కాబట్టి ఈ నమ్మకాన్ని ఎప్పటికీ కూడా కొనసాగించు. దేవుడే మన లక్ష్యమై ఉండాలి, దేవుడే ప్రథమంగా, ఆయనకు ప్రయారిటీ అంటారు. ప్రయారిటీ అనేది నువ్వు ఆల్రెడీ చేస్తున్నావు. ఇదే జీవితాన్ని కొనసాగించు. మరి మీరంతా సుదూరమైనటువంటి ప్రాంతం నుండి వచ్చి మరి దివ్యవాణి ప్రేక్షకుల నిమిత్తం నీ సాక్షిగా కార్యక్రమ వీక్షకుల కోసం మీ పవిత్రమైనటువంటి అభిషేక సాక్ష్యాన్ని మాకు ఇచ్చి ఉన్నారు. కావున వారందరి తరపున మరి ఈ తెలుగు బిషప్స్, మనకు ఇది రన్ చేయబడేది మన బిషప్స్ ద్వారా, మేము కాదు, ఫాదర్లు కాదు, ఇది టీవీ ఛానల్ ఓనర్స్ బిషప్ గారు. ఇది బిషప్ గార్ల ఛానల్, తర్వాత మందన్నమాట. సో బిషప్ గారు అందరి తరపున, మరి CEO ఫాదర్ లూర్దురాజు తరపున, మా కెమెరా డిపార్ట్మెంట్ అందరి తరపున నీకు హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సరే, ఒక చిన్న ప్రార్థన మన వాళ్ళందరినీ ఉద్దేశించి చేయగలరా? చేయండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. పరిశుద్ధుడమైన దేవా, నీ పవిత్ర నామంకి స్తోత్రాలు, వందనాలు తెలియజేసుకుంటున్నాం రజా. ప్రభా, మరి ఈ ఉదయకాల సమయంలో ప్రభా, మరి నీ చిత్తానుసారం రజా తండ్రి, నీ చిత్తానుసారమే ప్రభా నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు రజా, నీకు స్తోత్రం. అవును ప్రభా, నిన్ను ప్రార్థించే వారికి ప్రభా నీ మహిమలో భాగంగా ప్రభా పాల్పంచి ఇస్తానని వాగ్దానం ఇచ్చున్నావు రజా, నీకు స్తోత్రం, వందనాలు. అవును ప్రభా, మరి ఈ యొక్క నీ కృపని బట్టి ప్రభా, నువ్వు చేస్తున్న నా జీవితంలో మేలులను బట్టి ప్రభా నీకు కోట్లాది వేలాది స్తోత్రాలు, వందనాలు తెలియజేసుకుంటున్నాను రజా. ప్రభా, యోహాన్ సువార్తలో ప్రభా ఎన్నిక గురించి ప్రభా నువ్వు మాట్లాడి ఉన్నావు రజా. ప్రభా, నేనైతే నిన్ను ఎన్నుకోలేదు, కానీ నువ్వు నన్ను ఎన్నుకొని ప్రభా నీ యొక్క ప్రాంతాలలో ఎక్కడెక్కడైతే నేను సాక్షిగా జీవించాలో అక్కడక్కడ నీ యొక్క సాక్షిగా నన్ను వాడుకుంటున్నందుకు ప్రభా నీకు స్తోత్రాలు, వందనాలు. అవును రజా, మరి ఇదే దాహాన్ని బట్టి ప్రభా ఇంకా నాలో విశ్వాసం, ఇంకా దివ్యవాణి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డలలో ఈ యొక్క దాహం పెంచుమని ప్రార్థిస్తున్నాను. నీ ఆత్మాభిషేకం కురిపించుమని ప్రార్థిస్తున్నాం. ఇంకా అనేక సాక్ష్యాలు ప్రభా నీ నామంలో ప్రభా ఎత్తబడేలాగున ప్రభా మేము ప్రార్థిస్తున్నాం రజా. నీ ఆత్మ మా మధ్యలో దిగి వచ్చునుగాక రాజా. తండ్రి, మత్తయి సువార్త 7:7 ప్రకారం ప్రభా నీ వాక్యం సెలవిస్తుంది రాజా. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తెరవబడును, వెదుకుడి నేను మీకు దొరుకుతాను అన్నావు రాజా. నా జీవితంలో ఇవన్నీ చేసి ఉన్నావు రాజా, నీకు స్తోత్రం. ఈ వాక్యం ఎత్తి పట్టుకొని ప్రభా మరి దివ్యవాణి ఛానల్ కోసం ప్రభా ఇంకా అద్భుతమైన సాక్ష్యాలు దయచేయమని, ఆత్మ అభిషేక వరాలు ఈ దివ్యవాణి ఛానల్పై, ఈ ప్రాంతంపై ప్రభా, ఇక్కడ పనిచేస్తున్న బిడ్డలందరిపై ప్రభా నీ ఆత్మని అభిషేకంని కుమ్మరించబడాలని ప్రభా నీ నామం పేరిట
పేరిట మేమందరం దీవింపబడి ప్రభా ప్రతి ఒక్క బిడ్డలు ప్రతి ఒక్క వ్యక్తులు నీకు సాక్షులుగా జీవించే గొప్ప మహాకృపను పొందుకొని ప్రభా నీ మహిమ కొరకై ప్రభా మేము వాడబడుటకు నీ సహాయం మాకు కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాము. పరిశుద్ధాత్మ దేవ తండ్రి మాకు తోడుగా ఉండండి. మీ నడిపింపులో ప్రభా మాకు తోడుగా మీ జ్ఞాపకం మమ్ము చేసుకోమని ప్రార్థిస్తున్నాము. రాజా తండ్రి, ఇది మొదలుకొని ప్రభా ఈ యొక్క నూతన దినాన్ని ప్రభా నాకు ఇచ్చినందుకు స్తోత్రాలు రాజా. ఇంకాను అద్భుత కార్యాలు ఈ ప్రాంతంలో చేస్తున్నందుకై ప్రభా నీకు స్తోత్రాలు. ప్రభా మా మొరలను ఆలకించి ప్రభా మమ్ము బలపరుచుకొని ప్రభా మమ్ము దీవించి నడిపించే నా గొప్ప తండ్రి నీకు స్తోత్రాలు, వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఇంకొకసారి ప్రభా మా మొరలను ఆలకించి మాకొక్క నూతన జీవితాలలో ప్రభా మమ్ము నడిపించుకుంటూ ప్రభా నీ ఉన్నతమైన సాక్ష్యంగా ప్రభా నీ సాక్ష్యం ఇచ్చే బిడ్డలుగా మమ్ము వాడుకోమని యేసయ్యా నీ ఘనమైన పరిశుద్ధ నామంలో నీ అభిషేకమైన నామంలో తల్లి మత్తేస ప్రార్థన సహాయం కోరుకుంటూ ఈ మనవులన్నిటినీ ఆలకించి మీ గొప్ప కృప అభిషేకం మాపై కుమ్మరించుమని నీ ఘనమైన పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 చాలా వందనాలమ్మ. మంచి ప్రార్థన. మరి దివ్యవాణి ప్రేక్షకులను మమ్మల్ని అందరినీ ఉద్దేశించి ప్రార్థించారు. చాలా ధన్యవాదములు. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, ఎల్లలు దాటి ఓ వ్యక్తి కోసము చాలామంది ప్రయాణం చేస్తారు. ఒక ఆత్మ కోసము మరొక ఆత్మ పరితపిస్తుంది. ఒక హృదయం కోసం మరొక హృదయం చాలా సుదూరమైనటువంటి ప్రయాణాలు చేస్తుంది. ఓ మనస్సు మరొక మనస్సు కోసం ఎంతవరకైనా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. దేవుని కోసం దైవభక్తుడు కూడా అదే ప్రయత్నం చేస్తారు. నేడు మనము నీ సాక్షిగా కార్యక్రమంలో టొరంటైన్ మేరీ జీవిత సాక్ష్యము ద్వారా ప్రభువు నన్ను ఇంత గొప్పగా ఎన్నుకొని ఉన్నాడు, తన ఎన్నిక చాలా ప్రశస్తమైనది, విశిష్టమైనది, కావున నేను సైతము ఆయన సేవలో పదిలంగా 10 కాలాల పాటు ఉండాలి అన్నటువంటి తత్వముతో తన మతమునే మార్చుకొని తన సిద్ధాంతాలను మార్చుకొని తన పరిధులు దాటి యేసు ప్రభు యొక్క పవిత్రమైనటువంటి సేవికగా కొనసాగుతోంది. కావున మీ అందరి తరపున మరి టొరంటైన్ మేరీ గారికి ధన్యవాదం తెలియజేస్తూ వచ్చే వారం మరొక సాక్ష్యముతో మీ ముందు ఉంటాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ ఛానల్.